అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఫోన్ కాల్తో బ్యాంకు ఖాతా ఖాళీ, బ్లూడాట్ పేరుతో కొత్త స్కామ్, అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన. హైదరాబాద్ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. బ్లూడాట్ డెలివరీ పేరుతో పార్సిల్ వచ్చిందని, అడ్రస్ దొరకడం లేదని చెప్పి డెలివరీ బాయ్కు కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలా చేస్తే మన ఫోన్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. కాంటాక్టులు, ఆర్థిక సమాచారం వారికి అందుబాటులోకి వచ్చి బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి. తాజాగా హైదరాబాద్లోని ఓ సీనియర్ జర్నలిస్ట్కు ఇలాంటి కాల్ వచ్చి డెలివరీ బాయ్ నంబర్గా 219123142443 అని ఇచ్చారు. ఇది కాల్ ఫార్వర్డింగ్ కోడ్ అని గ్రహించి ఆయన మోసం నుంచి తప్పించుకున్నారు. ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గత ఆదివారం తెలంగాణలో ఎస్బీఐ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైళ్లు పంపి మోసాలు చేశారు. మంత్రుల వాట్సాప్ గ్రూపులు సైతం టార్గెట్ అయ్యాయి. సంబంధిత సమాచారం. తెలంగాణలో ఈ ఏడాది ఫోన్ కాల్ స్కామ్లు 30% పెరిగాయి. 50 రూపాయలు కోట్లకు పైగా నష్టం జరిగింది. హైదరాబాద్లో ఒక 100 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్లు డెలివరీ సర్వీసులు, బ్యాంకు కేవైసీ పేర్లతో కాల్ ఫార్వర్డింగ్ కోడ్లు, 21 నంబర్ ఇచ్చి డేటా దొంగిలిస్తున్నారు. ఏపీకే ఫైళ్లు ఫోన్లను హ్యాక్ చేసిలు పంపుతున్నాయి. సుప్రీంకోర్టు డిజిటల్ అరెస్ట్ మోసాలపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. జాగ్రత్తలు, సూచనలు. డెలివరీ, బ్యాంకు కేవైసీ పేరుతో వచ్చే కాల్స్ నమ్మవద్దు. ఫార్వర్డింగ్ కోడ్లు, 21 నంబర్ డయల్ చేయవద్దు. ఏపీకే ఫైళ్లు, లింకులు క్లిక్ చేయవద్దు. అనుమానం వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి వెరిఫై చేయండి. మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. ఫోన్ సెట్టింగ్స్లో కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. బ్యాంక్ స్టేట్మెంట్లు రెగ్యులర్గా చెక్ చేయండి. 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన కోసం ఆర్బీఐ, టీజీసీఎస్బీ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 8712666517 సంప్రదించండి.